ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టర్ రీతూ చౌదరి పేరు మారుమోగిపోతోంది. రీతూ చౌదరి తాజాగా ఓ స్కామ్లో ఇరుక్కుంది. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సోదరుడు జగన్ వైఎస్ సునీల్, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, ఆమె మాజీ భర్త చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కు రీతూ చౌదరి రెండో భార్య అని తెలుస్తోంది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ పై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని చీమకుర్తి శ్రీకాంత్ తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ఈ స్కామ్ పై రీతూ చౌదరి స్పందించింది. ప్రముఖ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ల్యాండ్ స్కామ్ పై కీలక విషయాలను వెల్లడించింది. నాకు శ్రీకాంత్ కు ఎలాంటి సంబంధం లేదని రీతూ చౌదరి తెలిపింది. ఏడాది క్రితమే అతనితో విడిపోయానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటే పెట్టానని రీతూ చౌదరి తెలిపింది. శ్రీకాంత్ తో తాను గోవా పార్టీకి వెళ్లలేదని రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. ఆయనతో సినిమా ఆర్టిస్టులు చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారని, అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి రీతూ ఇష్టపడలేదు. ఈ స్కామ్ లో నాకేమీ సంబంధం లేదని, తాను అమాయకురాలినని ఆమె పేర్కొంది. 700 కోట్లకు తనకు సంబంధం లేదని, కేవలం తన అకౌంట్లో జమ అయిన 4 కోట్ల గురించి మాత్రమే ఈ కేసులో నా ప్రస్తావన వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీకాంత్ సంతకాలు చేయమంటే చేశానని రీతూ చౌదరి వెల్లడించింది. నా అకౌంట్స్ ని ఏసీబీ సీజ్ చేసినట్టు రీతూ చౌదరి చెప్పారు. తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఆమె తెలిపింది. తాము పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు రీతూ వెల్లడించింది. శ్రీకాంత్ తో విడాకులు తీసుకుని ఏడాదికి పైగానే అవుతుందని రీతూ చౌదరి పేర్కొంది. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పినట్టు రీతూ చౌదరి తెలిపింది.